బిగ్ మౌత్ ఎపిసోడ్ 10 కథలోకి వెళ్తే పాక్ చెంగు బిగ్ మౌస్ని కలవడానికి ఒక ప్లేస్కి రమ్మని అంటాడు. వెనుకకు తిరిగి చూసేసరికి అక్కడ వార్డెన్ ఉంటాడు. అయితే వార్డెన్ని చూసిన వెంటనే కాదు అని చెప్పి పాక్ చెంగు అనుకుంటాడు. ఈ ఎక్స్ప్రెషన్ని చూసిన వార్డెన్, నేనే బిగ్ మౌస్ని, నీకు నమ్మకం లేదా? నిన్ను ఎదిరించిన ప్రతి వాళ్ళు సూసైడ్ అటాక్తో చనిపోయారు. నేను కాకుండా అంత పవర్ ఇక్కడ ఎవరికైనా ఉందా? నాకు తెలియకుండా చేసే అంత పవర్ అని చెప్పి వార్డెన్ అంటాడు. ఆ తర్వాత తను బిగ్ మౌస్ యొక్క గ్యాంగ్ సింబల్ని కూడా చూపిస్తాడు. ఇలా చూపించిన వెంటనే పాక్ చెంగు ఫిక్స్ అవుతాడు. నువ్వు జస్ట్ బిగ్ మౌస్ దగ్గర వర్క్ చేస్తున్నావు మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈ కన్వర్జేషన్ మొత్తాన్ని తను రికార్డ్ చేస్తాడు. మరోవైపు మీహు జెర్రీని కలవడానికి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ జెర్రీ ఫస్ట్ కనిపించడు. కానీ వెనుకకు తిరిగి చూసేసరికి జెర్రీ నేను వాకింగ్కి వెళ్ళాను అని చెప్తాడు. అయితే మరోవైపు మేయర్ చోదోహా తను ఒక ఫిలింని చూసుకుంటూ ఉంటాడు. అదే చైర్మన్ కాంగ్కి ఏదైతే మూవీ ఇష్టమో ఆ మూవీని చూసుకుంటూ ఉంటాడు. అదే టైంలో తనని కలవడానికి గంగ్ జీవన్ వస్తాడు. ఈ మూవీని చూస్తున్నావేంటి? అయినా ఆ పిక్చర్లో కనిపించేది నువ్వేనా అంటే, కాదులే, ఎందుకో తెలుసా, నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి గంగ్ జీవన్ అంటాడు. ఇలా అన్న తర్వాత మరోవైపు సైకో ఉన్నాడు కదా, తనకి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, లుకేమియా సైడ్ ఎఫెక్ట్స్. అయితే తను చాలా వరకు ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాడు. తను ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ తను చాలా మూడ్ స్వింగ్స్ అవ్వుకుంటూ ఉంటాడు. దీన్ని చూసిన జైలర్ చాలా వరకు వరీ అవుతాడు. మరోవైపు హాస్పిటల్లో అదే టైంలో హంజీహు కొన్ని కొత్త డాక్యుమెంట్స్ని, కొత్త ట్రీట్మెంట్స్ని సజెస్ట్ చేస్తాడు. ఇలా సజెస్ట్ చేసిన తర్వాత అందరూ కలిసి, అంటే ఆ టైంలో లీదుగున్, హంజీహు అండ్ విఐపీస్ అందరూ కలిసి ఉంటారు. అయితే ఉన్న తర్వాత ఆ టైంలో హ్యుంజీహి వస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా, అయినా కూడా మర్చిపోయావా మేమెవరో అని చెప్పి విఐపీస్ అందరూ అంటారు. ఇలా అన్న తర్వాత ఫస్ట్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి హ్యుంజీహి అంటుంది. ఇలా అన్న తర్వాత అదే రోజు జైలుకి కొంతమంది అప్లికేషన్స్ వస్తాయి. ఎవరైతే ఫుల్ టైం నర్స్గా చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్లో మీహు నేమ్ కూడా ఉంటుంది. అయితే మరోవైపు అప్పుడు హ్యుంజీహి మరియు విఐపీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే హ్యుంజీహి వార్నింగ్ ఇస్తుంది విఐపీస్కి, ఇంకొకసారి ఇక్కడికి రాకు అని చెప్పి. మరోవైపు జైలర్ ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో మీహుతో మేము వర్క్ చేయమని చెప్పి హాస్పిటల్ నుంచి వచ్చిన వ్యక్తులు చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత అదే టైంలో అప్పుడు సైకో ఒక కొట్లాట స్టార్ట్ చేసి ఉంటాడు. దీంతో తనని చాలా వరకు పోలీసులు కట్టడి చేయడానికి తనని కొడుతూ ఉంటారు. ఎలక్ట్రికల్ గన్స్తో షాక్ని కూడా ఇస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్ నుంచి వచ్చిన హెడ్ నర్సును ఇంకొక నర్స్ పరిగెత్తుతారు. అయితే మీహో కూడా పరిగెత్తుతుంది. అయితే మరోవైపు హాస్పిటల్ నుంచి వచ్చిన నర్సెస్ ఇద్దరు సిపిఆర్ మిషన్ తీసుకురావడానికి చాలాసేపు చేస్తారు. దీంతో మీహు తన చేతులతో తనకు ఆ సైకోకు సిపిఆర్ని పర్ఫామ్ చేస్తుంది. ఇలా పర్ఫామ్ చేసిన తర్వాత తను బతుకుతాడు. అయితే మరోవైపు సిపిఆర్ మిషన్ పనిచేయదు. అయితే ఇది చూసిన జైలర్ ఫిక్స్ అయిపోతాడు. హాస్పిటల్కి వ్యాన్లో అప్పుడు నర్సెస్ ఇద్దరు వెళ్తామంటే, కాదు మీహు గారు మీరు వెళ్ళండి అని చెప్పి జైలర్ చెప్తాడు. మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి జైలర్ ఆ ఇద్దరు నర్సెస్కి చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న కిమ్ సొంటే అడుగుతాడు మీహు వాళ్ళ నాన్నని. అయితే మరోవైపు ఇప్పుడు ప్రాసిక్యూటర్ మరియు మేయర్ చాయ్ ఇద్దరూ కలిసి పాక్ చంగ్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. అయితే మేయర్ చాయ్ కావాలని చెప్పి వచ్చి ఆ ఇంటర్వ్యూలో ఉంటాడు. అయితే ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఉన్న తర్వాత అప్పుడు ప్రాసిక్యూటర్కి ఒక క్లిప్ని వినిపిస్తాడు. అలా క్లిప్ని వినిపించిన తర్వాత, నేను ఇచ్చానని చెప్పకండి, అలాగే డైరెక్ట్గా చేయకండి, తన దగ్గర లాకర్లో చాలా ఎక్కువగా బ్లాక్ మనీ ఉంది, ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో అంటే అక్కడ ఉంటున్నారో నాలాంటి ఖైదీలు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తను తీసుకుంటున్నాడు, కాబట్టి మీరు దాని గురించి రైడ్ చేయండి, సో అందులో మీకు బిగ్ మౌస్ గురించి ఏమైనా దొరకవచ్చు అని చెప్పి అప్పుడు పాక్ చెంగు చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత ఈ రికార్డ్ని మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి మేయర్ చాయ్కి కూడా ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత సరే అని చెప్పి మేయర్ చాయ్ ఆ రికార్డింగ్ని తీసుకుంటాడు. పాక్ చెంగు ఇక్కడి నుంచి మిమ్మల్ని నమ్ముతున్నాను అని చెప్పి మేయర్ చాయ్తో చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పాక్ చెంగు వెళ్ళిపోతాడు. మరోవైపు
మేయర్ చాయ్ని ప్రాసిక్యూటర్ అడుగుతాడు ఆ రికార్డింగ్. కానీ ఆ రికార్డింగ్ని అస్సలు ఇవ్వడు. మరోవైపు గొంగ్ జీవన్ని వెళ్ళి ప్రాసిక్యూటర్ అడుగుతాడు, ఏం చేయమంటారు అంటే, ఇప్పుడైతే ప్రస్తుతానికి పాక్ చెంగు ప్లాన్ని ఫాలో కండి అని చెప్పి ప్రాసిక్యూటర్తో గంగ్ జీవన్ చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత మరోవైపు జైలుకి వెళ్ళిన తర్వాత తనని మళ్ళీ సోల్టరీలో వేస్తారు అక్కడున్న జైలర్. ఇలా వేసిన తర్వాత మరోవైపు మీహు ఇక్కడికే వచ్చి వర్క్ చేస్తుంది అన్న విషయం పాక్ చెంగుకి తెలీదు. ఇలా తెలియకపోగా మరోవైపు తను ఇంకా జెర్రీ దగ్గరనే ఉంటుంది. ఇలా జెర్రీ దగ్గరనే ఉన్న తర్వాత జెర్రీ కండిషన్ అంత బాగాలేదు అని చెప్పి డాక్టర్ అంటాడు. ఆ తర్వాత జెర్రీ యొక్క బ్లడ్ శాంపిల్స్, ఇంతకుముందు తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ అన్నిటినీ మీహు తీసుకెళ్ళి ఒక వ్యక్తికి ఇస్తుంది. ఇలా ఇచ్చేది ఏ వ్యక్తికో మాత్రం మనకు చూపియ్యరు. అయితే అదే టైంలో నోబార్క్ ఉన్నాడు కదా, అదే వాళ్ళ పాక్ చెంగు ఏ రూమ్లోనో అయితే ఉంటున్నాడో ఆ రూమ్ యొక్క లీడర్. తను చెప్తాడు, మీహు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తుంది అని అంటే, మీహు ఎంత పని చేశావు అని చెప్పి పాక్ చెంగు అనుకుంటాడు. అయితే నో పార్క్ ఎలాగైనా సరే నీ వైఫ్ని నేను ఇక్కడ కాపాడడానికి ట్రై చేస్తాను అని చెప్తాడు. మరోవైపు నెక్స్ట్ డే మీహు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక కాఫీ తాగడానికి వెళ్దామా అని చెప్పి జైలర్ అంటాడు. ఇలా అన్న తర్వాత జైలర్ మరియు మీహు ఇద్దరు కలిసి కాఫీ తాగుతుంటే, నాకు తెలుసు మీరు నన్ను ఎందుకు తీసుకున్నారు అని అంటే, నాకు కూడా తెలుసు కానీ నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది అని చెప్పి మీహు అంటుంది. ఇలా అన్న తర్వాత తను నో పార్క్తో చెప్తుంది, మీరు ప్రతి ఒక్క మోడల్ ఇన్మేట్స్ని తీసుకొని వస్తారా అప్పుడప్పుడు, నాకు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కావాలి అని చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత పాక్ చెంగు చాలా కోపంగా జైలర్ దగ్గరికి వెళ్ళి తనతో గొడవ పడతాడు. ఇలా గొడవ పడ్డ తర్వాత పాక్ చెంగు మీహుని పైకి తీసుకురమ్మని చెప్పి ఒక కానిస్టేబుల్కి చెప్తాడు. ఇలా చెప్పిన వెంటనే సరే అని చెప్పి ఆ కానిస్టేబుల్ మీహుని పైకి తీసుకొని వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత మీహు మరియు పాక్ చెంగు ఇద్దరు హక్ చేసుకుంటాడు. ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత, నీకు ఇక్కడ ఎంత ప్రమాదమో తెలుసా మీహు అని చెప్పి పాక్ చెంగు అంటాడు. మరోవైపు అనుకున్న ప్లాన్ ప్రకారమే ప్రాసిక్యూటర్ ఆ జైలర్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అలాగే సర్చ్ వారెంట్ తీసుకొని వస్తాడు. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత అయితే జైలర్ ఇప్పుడు గంగ్ జీవన్కి కాల్ చేస్తాడు. గంగ్ జీవన్ సారీ నాకేమీ తెలీదు అన్నట్టు నటిస్తాడు. ఇలా నటించిన తర్వాత సరే అని చెప్పి అప్పుడు జైలర్ అందరినీ ఆలోచిస్తాడు. అయితే గంగ్ జీవన్, నా ప్లాన్ సూపర్ కదా, నేను ఇప్పుడు మేయర్ చాయ్ దుని అలాగే ఈ వార్డెన్ని పాక్ చెంగుని అందరినీ వాడుకుంటున్నాను, నాకు సూపర్ అమేజింగ్ టాలెంట్ ఉంది కదా అని చెప్పి గంగ్ జీవన్ తనని తానే పొగుడుకుంటాడు. అలా పొగుడుకున్న తర్వాత ప్రాసిక్యూటర్ జైలర్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ఇందులో ఎవరైతే వాళ్ళ ఫేస్లో హర్ట్ చూపిస్తున్నారో వాళ్ళని కరెక్ట్గా చూడు మీహు అని చెప్పి అంటాడు పాక్ చెంగు. ఇలా అన్న తర్వాత మరోవైపు ప్రాసిక్యూటర్ జైలర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మీకు ఇచ్చింది పాక్ చెంగుయే కదా ఆ రికార్డింగ్ అంటే, కాదు మాకు ఇచ్చింది వేరే వ్యక్తి అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత ఆ వ్యక్తి ఎవరో కాదు చే దూహా అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత మరోవైపు మేయర్ చాయ్ మరియు పాక్ చెంగు ఇద్దరూ కలిసి సీక్రెట్ రూమ్లో తాగుతూ ఉంటారు. ఇక్కడ జైలర్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది. చాయ్ దూహా అని చెప్పి తను చాలా ఎక్కువగా ఫీల్ అవుకుంటూ ఉంటాడు. మరోవైపు పాక్ చెంగు మరియు మేయర్ చాయ్ ఇద్దరూ తాగుతూ ఉన్నప్పుడు, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి పాక్ చెంగు చెప్తాడు మేయర్ చాయ్కి. మరోవైపు మేయర్ చాయ్ యొక్క భార్య అయిన హ్యుంజేహి తన ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు తను ఒక డ్రింక్ని తాగుతూ ఉంటుంది. ఆ డ్రింక్లో డ్రగ్స్ కలిసి ఉంటాయి. దీంతో అప్పుడు హ్యుంజేహికి తను స్పృహ కోల్పోతుంది. ఎలాగైతే పాక్ చెంగు తను స్పృహ కోల్పోయి యాక్సిడెంట్ అయిందో సేమ్ అలాగానే హ్యుంజేహి కూడా తనకు యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మేయర్ చాయ్ తను వెంటనే పాక్ చెంగు దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి మీహు తన డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే, అదే టైంలో పాక్ చెంగు వచ్చి బయట తనని హగ్ చేసుకుంటాడు. ఇలా హగ్ చేసుకున్న తర్వాత, ఏంటి ఇక్కడ ఇన్మేట్స్ని ఇలా చేస్తారా, ఇష్టమైనట్టు వదిలేస్తారా అంటే, నాకు మాత్రమే అది అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత అయితే ఇది మీహు మరియు పాక్ చెంగు వాళ్ళ ప్లాన్. ఎందుకు అని అంటే,
మేయర్ చాయ్ చెడ్డవాడు, అలాగే ఆ బ్లడ్ శాంపిల్స్ని కంటామినేట్ చేసింది కూడా తనే అని చెప్పి అప్పుడు మీకుకి అర్థమవుతుంది. పాక్ చంగు కూడా అయితే తను చెప్పిన విషయాలన్నీ ఇంకొకరికి తెలుస్తున్నాయంటే మేయర్ చాయ్ నిజం చెప్పాలంటే ఒక కల్ప్రిట్ అని అర్థమవుతుంది. దీంతో బిగ్ మౌస్కి మరియు చౌధుర్యాకి మేయర్ చాయ్కి ఇద్దరికి గొడవ పెట్టాలని చెప్పి వీళ్ళు ఈ స్కీమ్ని వేశారు. సో ఈ స్కీమ్ ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అవుతుందా కాదా ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్